హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. ఇప్పుడు అలా కాదు, యుగ ప్రకృతులు మారాయి. ఆనాటి సమాజ వ్యవస్థ ఆ తండ్రికి ఆ ధైర్యాన్ని ఇచ్చింది. అందుకని తన పిల్లలు భౌతికంగా వికారంగా ఉన్నా ఆ పిల్లల అంతర్స్థితితో సమానమైన స్థితి కలవాని కోసం వెదుగుతున్నాడు. కనుక బ్రహ్మదత్తునికి ఇవ్వాలని అనుకున్నాడు. చిత్రమేమంటే బ్రహ్మదత్తుడు అంగీకరించాడు. ఒకతను కాదు, అందరినీ చేసుకున్నాడు. ఇందులో విచిత్రం ఏమంటే ఈ 100 మంది 100 సంఖ్య కాదు, ఒక్కరే. ఆ ఏకత్వ లక్షణం వారి ఎందున్నదని మొదట్లో మనం తెలుసుకున్నాం. బ్రహ్మదత్తుడు కూడా 100 మంది అంతర్యాన్ని ఒక వ్యక్తిగానే చూశాడు. వాయువు అలా చూడలేదు. సరే, బ్రహ్మదత్తుడు పాణిగ్రహణం చేశాడు. ఆయన స్పృశించినంత మాత్రంగానే వాళ్ళల్లో ఉన్న కుబ్జత్వం పోయింది. మానసిక శారీరక లోపాలు పోయేట. వాయువు చేత విడిచిపెట్టబడ్డారు. అందరూ పరమశోభతో ఉన్నారు. ఆ పిల్లల్ని తీసుకుని బ్రహ్మదత్తుడు నగరానికి వచ్చాడు. తల్లి సోమద పుత్రకార్యాన్ని అభినందించింది. అంతేకాదు, ప్రతి పిల్లను చేతితో తాకి వాళ్ల తండ్రిని అభినందించిందట. కుశనాభఘనతను 100 సార్లు ప్రశంసించిందన్నమాట. ఆమె అత్తగారు, వాళ్ళు కోడళ్ళు, అతను మార్గోపదేశం చేయగల వరుడు. ఈ దేశ సంస్కృతిలో ఒకప్పుడు కట్నాలు లేవు, కిరసనాయిలు లేదు. సరే, ఈ పిల్లల పెళ్ళి అయిన తరువాత కుశనాభుడు పుత్రుని పొందటం కోసం పుత్రకామేష్టి చేయాలనుకున్నాడు. అదెందుకు? 100 మంది కూతుళ్ళు తన ఇంట్లో తిరుగుతున్నంతకాలం ఆయనకు కూడా కొడుకు మీద ధ్యాస పోలేదు. కానీ 100 మంది పిల్లలు ఒక్కసారి వెళ్ళిపోయేటప్పటికీ ఇల్లు బావురుమంది. కనుక ఇంట్లో ఎప్పుడూ ఉండేవాడు కావాలి. ఇది అభిలాష. అందుకని పుత్రవాంఛ. ఆ సంకల్పంలో ఉండగానే తండ్రి కుశుడు బ్రహ్మలోకం నుండి వచ్చి, కుమారా, నీ అంతటి ధార్మికుడైన కుమారుడే నీకు కలుగుతాడు. వాడు గాది అనే పేరుతో నీ కీర్తిని కూడా శాశ్వతం చేస్తాడు అని చెప్పి ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళిపోతే ఆ తరువాత కొంతకాలానికి కుశనాభునకు గాది అనే కుమారుడు కలిగాడు. ఆయనే మా తండ్రి. కుశవంశంలో పుట్టాను కనుక నన్ను కౌశికుడు అని పిలుస్తూ ఉంటారు. నాకు ఒక్క అక్కగారుంది. ఆమె పేరు సత్యవతి. రుచీకుడు అనే మహర్షి భార్య. భర్త స్వర్గలోకగతుడైతే ఆమె ఆయన్ని అనుసరించి స్వర్గాగమనం చేసింది. అంతేకాదు, ఉన్నతమైన ప్రవృత్తితో మహానదియే కౌశికి అనే వంశప్రతిష్టను శాశ్వతం చేసింది. లోకహితం, లోక కళ్యాణం అంటే ఇష్టపడే ఆమె అంటే నాకెక్కువ ఇష్టం. అందుకనే ఈ హిమవత్ పార్వశంలో ఆ పుణ్యాత్మురాలు నదిగా తిరుగుతున్న చోట్లనే నేను తిరుగుతూ ఉంటానయ్యా. ఈ సిద్ధాశ్రమం ఈ కౌశిక నన్ను నిజంగా సిద్ధుణ్ణి చేసేయి. ఇదయ్యా మా వంశ ప్రశస్తి. ఈ ప్రదేశం గురించి ఏ విషయాన్నైతే నన్ను అడిగేవో అదంతా చెప్పాను. కానీ నాయనా రామ, ఇలా కథలు చెబుతూ ఉంటే అర్ధరాత్రి అయిపోయిందయ్యా. ప్రయాణానికి ఇబ్బంది కలగకూడదు కనుక సుఖనిద్ర పొండి. చెట్లు కదలడం మానేసేయి, అవి నిద్రపోతున్నాయి. మృగపక్షగణాలు సంచారం లేకుండా ఆగిపోయింది. సంధ్య వెళ్ళింది, రాత్రి ప్రవేశించింది. ఆకాశం అనే కన్ను విచ్చుకున్నట్లు నక్షత్రాది జ్యోతులు ప్రకాశిస్తున్నాయి. చంద్రుడి వెన్నెలతో లోకానికి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాడు. పొన్నమి వెళ్ళిన విదేతిది చంద్రుడు సాయంకాలం 8 దాటాక వచ్చాడు. ఆ వెన్నెల్లో విశ్వామిత్రుడు కథంతా చెప్పాడు. విశ్వామిత్రుడు కాలాన్ని గుర్తు చేసే వరకు అక్కడున్న మహర్షులెవరికీ కాలజ్ఞానమే లేకుండా పోయింది. ఆయన జ్ఞాపకం చేస్తే ఓహో, రాత్రి అయ్యిందని తెలిసింది. విశ్వామిత్రుని స్తుతించారు. అందరూ నిద్రావసులయ్యారు. అస్తమించిన సూర్యకిరణాల్లా ఉన్నారట వారు. లక్ష్మణునితో పాటు రాముడు కూడా ఆశ్చర్యపోయాడట. ఎందుకు? కుశనాభ వృత్తాంతానికి. రామునికి స్త్రీ స్వభావంలో ఉన్న మహత్తు తెలిసింది. దాన్ని తమ్మునితో చెప్పాడు. తమ్మునితో కలిసి ఆశ్చర్యాన్ని పంచుకున్నాడు. అటువంటి ఉన్నతమూర్తులైన
అత్తాకోడళ్ళు భర్త తండ్రి కలిగిన వంశంలో పుట్టిన మహర్షిని ప్రశంసించారు. అలా ఆశ్చర్యపోతూ మహర్షిని ప్రశంసిస్తూ నిద్రలోకి జారిపోయారు. ఆ రాత్రి శేషాన్ని సోనానదీ తీరంలో గడిపారు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.